హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి వ్లాగ్స్. మార్నింగ్ 6:30 టు 7:30 1 అవర్‌లో అన్ని పనులు హడావిడి లేకుండా ఎలా చేసుకుంటున్నానో మీరే చూడండి. ఏం లేదండి, 3 ఐటెమ్స్ ప్రిపేర్ చేయాలి. బాబుకొచ్చేసి రాగి జావా, మాకు ఇడ్లీ. బాబు ఇడ్లీ కూడా తింటాడు కానీ అంత పర్ఫెక్ట్‌గా తినలేడు కడుపు నిండా. రాగి జావా అయితే తను మంచిగా కడుపు నిండా తాగుతాడు, అలవాటు కూడా. అందుకే తనకి సెపరేట్‌గా జావా చేయాల్సొచ్చింది. ఇక మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేట్స్‌కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలండి. అలాగే పిండి సాల్ట్ ఏసి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలోపు మనకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇంకా మంచిగా మెత్తగా వస్తాయి ఇడ్లీలు. అలాగే అందులో ఫిల్ చేసేసుకొని అంతలోపు వాటర్ కూడా హీట్ అయిపోయింది. అందులో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. అది ఉడుకుతూ ఉంటుంది. దాన్ని వదిలేసేయండి, లీవ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి రాగి జావా చేద్దాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. రీసెంట్‌గా ఉపాసన మేడం కూడా చెప్పారు. తన పిల్లలకి ఏదో ఒక రూపంలో రాగి పిండి అనేది ఇస్తారనేసి. జావా కానీ, నట్స్ కానీ ఎలా అయినా చేసి ఇస్తారంట. మనం ఇలా వాటర్‌ని మరిగించుకొని కొంచెం సాల్ట్ ఏసి అవి మరుగుతున్న టైంలో కొద్దిగా మనకెంత కావాలో అంత రాగి పిండి తీసుకొని దాన్ని వాటర్ ఏసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఉండలు అస్సలు ఉండవద్దు. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అనేది మరుగుతున్న నీటిలో మనం మిక్స్ చేసుకున్న రాగి పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ పిండి వచ్చేసి చిన్నపిల్లలకి కాబట్టి రాగులు తీసుకొని మంచిగా తడిగుడ్డలో నానబెట్టి నైట్ అంతా కట్టేస్తే అవి మొలకలొస్తాయి. మొలకెత్తిన తర్వాత వాటిని మనం పిండిలాగా పట్టించుకోవచ్చు. లేదా మనమే ఇంట్లో మిక్సీ పట్టుకొని ఇట్లా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని డైలీ పిల్లలకైనా, పెద్దలైనా వాడుకోవచ్చండి. హెల్త్‌కి చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ లాగా పనిచేస్తుంది. అలా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం స్టిర్ చేస్తూనే ఉండాలి. ఉడుకుతూ ఉంటుంది కదా, లేకపోతే ఉండలు కడుతుంది. అలా తిప్పుతూ ఉండాలి. మీ కన్సిస్టెన్సీస్‌ని బట్టి మీరు ఎంత కావాలో అంత అయితే యూజ్ చేసుకోవచ్చు వాటర్‌ని. అలాగే ఇడ్లీ కూడా అయిపోయిందండి. చూద్దాం. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మనం దింపి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పొంగు సరిపోతుంది. అలా ఉడికిపోయిన తర్వాత జావ అనేది కొద్దిగా చల్లార్చాలండి. చల్లారిన తర్వాత అందులో కొద్దిగా మజ్జిగ కానీ, పెరుగు కానీ కలుపుకోవాలి. అది చల్లారేలోపు మనము టీ అయితే పెట్టేసుకుంటున్నామండి. టీ మీకు తెలుసు కదా, అలా పాలు పెట్టేసి టీ పొడి, చక్కెర వేస్తూ ఉంటే అది మరుగుతూ ఉంటుంది. అంతలోపు జావ కూడా చల్లారిపోతుంది కాబట్టి అందులో పెరుగు కలుపుకుంటే బాగుంటుంది. పెరుగు కలుపుకున్న తర్వాత పెద్దవాళ్ళకి కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఆనియన్స్ వేయట్లేదు, ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి ముగ్గురికి ఒకే రకంగా చేసేస్తున్నాను. మళ్ళీ సపరేట్‌గా ఆనియన్స్ అవన్నీ కలుపుకోవడం ఎందుకనేసి నేనైతే కొద్దిగా చిక్కగా పెరుగు కలిపాను. ఎవరికన్నా లూజ్‌గా పల్చగా కావాలంటే పల్చగా మీ టేస్ట్‌ని బట్టి కలుపుకోవచ్చు. అంతే అండి, జావా ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ కూడా అయిపోయింది. చూద్దాము. చూసారు కదా, ఇడ్లీ కూడా మంచిగా పొంగొచ్చింది. ఇడ్లీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే అది మనకి పిండిలోనే ఉంటుందండి. మెత్తగా రావాలా, గట్టిగా రావాలా ఇడ్లీలు అనేది మనము పిండి అనేది కొంచెం లూజ్‌గా మెత్తగా పట్టుకోవాలి. అలాగే మినప్పప్పు నానపెట్టినప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానపెట్టుకోవాలి. కొంతమంది ఒక హాఫ్ అన్ అవర్ ముందు, 20 మినిట్స్ ముందు నానపెడతారు. అలా గట్టిగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు ఇలా మెత్తగా రావాలి అంటే పిండి కూడా నానబెట్టినప్పుడే మనం రవ్వ కూడా నానపెట్టుకోవాలి. ఓకే, ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది. టీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో చూసారు కదా, మార్నింగ్ లేసి హడావుడి ఏం లేకుండా నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చును. సో మనం టీ తాగేసి నెమ్మదిగా బ్రేక్‌ఫాస్ట్ కూడా తినేయొచ్చు. మేమైతే ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాము. సపరేట్‌గా బాబుకైతే జావా ప్రిపేర్ చేశాము. ఇలా కంగారేం పడకుండా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా హెల్తీ ఫుడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇందులోకి ఇడ్లీలోకి సపరేట్‌గా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఏమీ చెయ్యనండి. ఎందుకంటే మేము వెల్లుల్లి నిల్వ పచ్చడి పెట్టుకున్నాం. అది దాంతోటే తింటాము. లేదంటే కారప్పొడులు వేసుకొని తింటాము. థ్యాంక్స్ అండి.